భవిష్యత్ కార్యాచరణను ఏర్పరచుకొని ముందుకు సాగితే పరిపూర్ణంగా వికాసం చెందుతారని సనాతన ధర్మ ప్రచారకులు విరంచి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కోంపల్లి మాధవిలత అన్నారు. బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ నిర్వహించారు. వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు ఆటపాటలు అలరించాయి. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ విద్యార్థులు రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని, రాముడు తల్లిదండ్రులకు ఏ రకంగా గౌరవం ఇచ్చారో, గురువులను ఏ రకంగా గురుదక్షిణ చెల్లించారో వివరించారు. రామాయణం మన జీవన విధానాన్ని మారుస్తుందని, విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. విశ్వామిత్రుడిలాగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ వార్షిక నివేదికను సభలో వివరించారు. గత సంవత్సరం 10వ తరగతి 10/10 మార్కులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు 2,700 రూపాయల నగదు బహుమతిని ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజర్ అయ్యర్ చక్రవర్తి, ప్రతినిధులు సువర్చల, ప్రసూన, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. శక్తి కనిపించింది ఇక్కడ. మనం ఎంతోసేపు సిటీలలో పెద్ద పెద్ద స్కూళ్ళు లేదా ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లోనే పిల్లలు ఏదో అద్భుతాలు చేస్తారని అనుకుంటాం, కానీ కాదు. బోధన్లో నేను వచ్చి చూసిన ఈ స్కూలు ఇక పిల్లలు మాత్రమే కాదు, వీళ్ళు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రేరేపణలా కనిపించారు నాకు వీళ్ళందరూ. తప్పకుండా ఈ స్కూల్లో చదివే పిల్లలు, వాళ్ళలోని ఉత్సాహము, ఇక్కడ ప్రిన్సిపాల్, టీచర్స్ వాళ్ళకి ఇస్తున్న ప్రోత్సాహం బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను, దేశాన్ని ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్లే మహానుభావులు ఎందరో ఈ స్కూల్ నుంచి తప్పకుండా తయారవుతారు. ఆ పరమేశ్వరుడు వీళ్ళందరినీ సదా కాపాడుతూ, వీళ్ళని సన్మార్గంలో ఉంచుతూ, ఇంతటి చక్కటి పిల్లల్ని కన్న తల్లిదండ్రులని వీళ్ళకి విద్యాభ్యాసం ఇచ్చే అదృష్టం కలుగజేసుకున్న బోధన్లో ప్రేరణ స్కూల్కి ఆయన ఆశీర్వచనాలు, ఆ భారతమాత ఆశీర్వచనాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. విజయ సాయి హై స్కూల్, ఎన్నో స్కూల్ మనం చూస్తూనే ఉంటాం. విద్య ఉన్న చోట భక్తి ఉండదు, భక్తి ఉన్న విద్య ఉండదు. ఈ రెండింటినీ సమ్మేళనం చేసుకుంటూ తయారవుతున్న ఈ భారతదేశ సువర్ణ గని నాకు ఈ స్కూల్లో కనిపించింది. మీకు కూడా హెల్త్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. మరి మీరంతా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఒక రన్నింగ్ రేస్కే ప్రాక్టీస్ కావాలి అంటే పుస్తకాలను పట్టుబట్టి మంచి మార్కులు. ఎందుకు మంచి మార్కులు? మనం చాలా బాగా రాస్తే చాలా బాగా మార్కులు వస్తాయి, అంతేనా కదా? రావాలంటే మనం ఎంతో ప్రాక్టీస్ చేయాలి. స్పోర్ట్స్ మెన్ రోజులో కనీసం 4-5 గంటలు ప్రాక్టీస్ చేస్తారు. మరి మనము ప్రాక్టీస్ చేయాలా వద్దా? అంతేనా? ఎస్, నో? దానికన్నా ఇంకా ఇంపార్టెంట్, నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు నువ్వు టార్గెట్గా పోయి రన్నింగ్ చేయాలని చూస్తావా? నువ్వు రైట్ లెఫ్ట్ చూసి రన్నింగ్ చేస్తావా? మరి క్లాస్లో మాత్రం ఎవరికి ఏదొస్తుందో మనకి ఎందుకురా? కానీ మనం ఏం చూస్తాం? పక్కవాడికి ఏం ర్యాంక్ వస్తుంది, వీడికి ఏం ర్యాంక్ వస్తుంది, వాడికి ఏం ర్యాంక్ వస్తుంది, వీడికి ఏం ర్యాంక్ వస్తుంది. అప్పుడు నువ్వు టార్గెట్ ఎక్కడ రీచ్ అవుతావు? బాధపడడానికే జీవితం అంతా సరిపోతుంది, డిమోటివేట్ అయిపోతారు. మన టార్గెట్ ఏది? ఈ రోజు ఒక యూనిట్ టెస్ట్ ఉంటే ఆ యూనిట్ టెస్ట్ లోని ఎంటైర్ సిలబస్ మనకి అర్థమయ్యిందా లేదా? ట్రై అండర్స్టాండింగ్ దిస్ సిలబస్. డివైడ్ యువర్ సిలబస్. స్టార్ట్ మేకింగ్ టైం టేబుల్స్. ఎవరైతే వాళ్ళ టైం టేబుల్ వాళ్ళే వేసుకుంటారో అకాడమిక్ ఫస్ట్ టైం సాధించలేకపోతాం. డోంట్ బి డిప్రెస్డ్. రాలేదు అని చెప్పి భయపడబాకండి. రీసెంట్లీ హ్యావ్ రిజిస్టర్డ్ an interview. ఇరామ్ సిగ్నల్ ఐఏఎస్ టాపర్ అమ్మాయి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, బాలక్ గారు లాగా, బట్ షీ బిలాంగ్స్ టు ఢిల్లీ. ఆ అమ్మాయి ఏంటంటే కలెక్టర్ అవ్వాలని ఫస్ట్ టైం రాసినప్పుడు షీ కుడ్ నాట్ గెట్ ద ర్యాంక్ టు గెట్ ద ఐఏఎస్. అప్పుడు వాళ్ళు చెప్తారు, నువ్వు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నావు, నీకు మంచి ర్యాంక్ రాలేదు, సో యూ విల్ నాట్ బి సెలెక్ట్ ఫర్ ఐఏఎస్. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి షీ డిడ్ నాట్ జాయిన్ ఇట్. జాయిన్ అవ్వాల వచ్చేసింది. అగైన్ షీ ట్రైడ్. Do you know which rank she got? First
rank in UPSC she got. So ఎవరికి ఇస్తారని కంపల్సరీగా ఎవరికి ఇవ్వాలి కదా, ఎన్నో ఉన్నాయి because she got the first rank. అంటే ఒకసారి కోల్పోయినా పడినా మళ్ళా కిందకి పైనుంచి లేచి నిలబడి సాధించాలి. దాన్ని మీరందరూ చేయాలని చెప్పి ఇవాళ మేడం గారి యొక్క స్పీచ్ లో ఇన్స్పైర్ అయ్యి మీరు ఇంకా మంచి మార్కులు తీసుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరున ఆశీర్వాదం చేస్తూ